ఓకే. సో, మనం ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ చేయబోతున్నామంటే, ఇది చాలా కొద్దిగా లాజికల్ థింకింగ్‌తో కూడిన ప్రాజెక్టే. కానీ ఇఫ్ యూ థింక్ ప్రాపర్‌లీ దెన్ యూ కెన్ గెట్ ఇట్ అన్నమాట. సో, బేసిక్‌గా మీకు రఫ్‌గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఈ రోబోట్ ఉంది చూసారా? ఇదంతా ఏంటి చెప్పండి? ఇదంతా మేజ్ అవునా? సో, ఈ రోబోట్ ఏదైతే ఉందో, మనం ఈ రోబోట్‌ని ఎక్కడైనా పెడతాం నేను. నేనిక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు. నేనెక్కడైనా పెడతాను ఆ రోబోట్‌ని. సో, నేనా రోబోట్‌ని ఎక్కడ పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా, ఆ రోబోట్ దానంతటదే ఈ ఈ మేజంతా సాల్వ్ చేసుకొని ఇక్కడికి ఎండ్ పాయింట్‌కొచ్చేయాలి. బేసిక్‌గా అంతే. ప్రాజెక్ట్ దాని మించి ఏం లేదు. సో, ఈ రోబోట్ ఇప్పుడు ఇక్కడ పెట్టాను గదా! సో, ఈ రోబోట్ ఏం జేయాలంటే దానంతటదే దానంతటదే మూవ్ అవుతూ ఈ మేజ్‌ని సాల్వ్ చేసేయాలి. అండ్ మీరలా సాల్వ్ చేయడానికి మీరు పైథాన్‌లో కోడ్ రాయాలి. బేసిక్‌గా చెప్పాలంటే అదే ప్రాజెక్ట్. మీకర్థమైందా? బేసిక్‌గా చెప్పాలంటే ప్రాజెక్ట్ అదే. ఈ రోబోట్‌ని నేనెక్కడైనా పెట్టొచ్చు. నేనిక్కడే మాత్రమే పెడతానని ఏం రూల్ ఏం లేదు. ఇప్పుడిక్కడ పెట్టాను. తర్వాత ఇక్కడికి రావచ్చు ఈ రోబోట్. తర్వాత ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు. సో, ఈ రోబోట్‌ని నేను ఎక్కడ పెట్టినా కూడా ఈ రోబోట్‌ని నేను ఎక్కడ పెట్టినా కూడా ఈ రోబోటు మేజంతా సాల్వ్ చేసుకొని అంటే అలా వెతుక్కుంటూ ఈ ఎండ్ పాయింట్‌కి రీచ్ అయిపోవాలి. ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోకూడదు. ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఎటు వెళ్ళాలో తెలియకుండా అలా అయిపోకూడదు. ఆ రోబోట్ ఆటోమేటిక్‌గా దానంతట అదే మేజ్‌ని సాల్వ్ చేసుకుంటూ, సాల్వ్ చేసుకుంటూ ఈ పర్టిక్యులర్ ఎండ్ లైన్‌కొచ్చేయాలి. అదే ప్రాజెక్ట్. ఓకే. సో, చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఓడియమ్మ ఇదేంటిది ఈడు డైరెక్ట్‌గా ఒక రోబోట్ ఇస్తున్నాడు. ఒక మేజ్ ఇస్తున్నాడు. సాల్వ్ చేసేయమంటున్నాడు. ఆ రోబోట్ ఎలా కదులుద్దో తెలీదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి రోబోట్. మీరేం చేస్తారు? ఆ! టర్న్ లెఫ్ట్ అంటారు. ఎలా మూవ్ అవుతారు. మళ్ళీ టర్న్ రైట్ అంటారు. మూవ్ అవుతారు. అలా వెళ్తారు. అలా వస్తారు. అలా వచ్చేస్తారు. అంటే రోబోట్ ఎప్పుడూ ఇక్కడే ఉంటే. కానీ నేను రోబోట్‌ని ఏం చేస్తున్నాను? ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ రోబోట్‌ని నేను. నేనెక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ రోబోట్‌ని. నేను ఆ రోబోట్‌ని ఎక్కడ పెట్టినా కూడా అది ఎండ్ లైన్‌కొచ్చేయాలి. ఎండ్ పాయింట్‌కొచ్చేయాలి. ఎక్కడ కూడా స్టక్ అవ్వకూడదు. సో, ఇది మన ప్రాజెక్ట్ బేసికల్లీ. మీరు డైరెక్ట్‌గా ఈ ప్రాజెక్ట్ నేను చెప్పేస్తే కొద్దిగా కంగారు పడతారు కాబట్టి, దీంట్లో, దీంట్లో కొన్ని హింట్స్, కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటో నేను ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు వరల్డ్ ఇన్ఫో అని ఉంది చూసారా? ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది వస్తదన్నమాట బేసికల్లీ. సో, ఈ ప్రాజెక్ట్ పేరేంటంటే లాస్ట్ ఇన్ ఎ మేజ్. ఒక మేజ్‌లో తప్పిపోయాం బేసికల్లీ చెప్పాలంటే. ఓకే. అసలు దీంట్లో ఏంటంటే రీబాక్ వాస్ ఎక్స్‌ప్లోరింగ్ ఎ డార్క్ మేజ్ అండ్ ది బ్యాటరీ ఇన్ ఇట్స్ ఫ్లాష్ లైట్ రాన్ ఔట్. సో, ఆ రీబాక్ అంటే ఏంటంటే రీబాక్ అంటే ఈడే. ఈ రోబోట్ పేరే రీబాక్ అన్నమాట. సో, రీబాక్ అనేవాడు ఫ్లాష్ లైట్ పోయింది. సో, వాడు వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. అంటే వాడు మొత్తం ఈ మేజ్‌లో అంటే వాడికి అడ్డంగా ఏముందా అనేది తగిలేదాకా తెలీదు. సో, ఈ టార్చ్ లైట్ పోయింది. టార్చ్ లైట్ ఉంటే ఏముందిరా టార్చ్ లైట్ యేసుకొని అలా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడేంటంటే టార్చ్ లైట్ కూడా లేదు మనోడి దగ్గర. మనోడే మేజ్‌ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఎలా వెళ్ళాలి? రైట్ ఎ ప్రోగ్రామ్ యూజింగ్ ఎన్ ఎలిఫ్, ఎల్స్ స్టేట్‌మెంట్ మీకు ఆల్రెడీ నేర్పించాను నేను. ఇఫ్ అంటే ఏంటి? ఎలిఫ్ అంటే ఏంటి? ఎల్స్ అంటే ఏంటి? అవన్నీ నేను నేర్పించాను. సో, రీబాక్ కెన్ ఫైండ్ ది ఎగ్జిట్. అంటే రీబాక్ గాడు ఎగ్జిట్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవాలన్నమాట. మీరు కోడ్‌లో ఏం అక్కర్లేదు. ఫర్ లూప్స్, వైలు, ఇఫ్, ఎలిఫ్ అవే రాయాలి. ఓకే. ది సీక్రెట్ ఈస్ టు హావ్ రీబాక్ ఫాలో అలాంగ్ ది రైట్ ఎడ్జ్ ఆఫ్ ది మేజ్. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? ఇక్కడ హింట్ చూడండి. ఇక్కడ మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే ఈ మేజ్‌ని, ఈ రోబోట్ ఎప్పుడూ కూడా రైట్ ఎడ్జ్‌ని మాత్రమే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. బేసిక్‌గా చెప్పాలంటే మన రోబోట్ ఎలా ఉండాలి? ఈ రైట్ ఎడ్జ్ ఉంది చూసారా? ఈ రైట్ ఎడ్జ్.
ఈ రైట్ ఎడ్జ్‌ని ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఫాలో అవ్వడం అంటే ఏంటో చూడండి ఇక్కడ. రైట్ ఎడ్జ్ ఆఫ్ ది మేజ్ టర్నింగ్ రైట్ ఇఫ్ ఇట్ క్యాన్. అంటే అది చెక్ చేసుకోవాలన్నమాట. సో, అది చెక్ చేసుకోవాలి. రైట్‌లో ఏమి అడ్డంగా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి రోబోట్. దీని రైట్ సైడ్ క్లియర్‌గా ఉందా? లేదా? లేదు. అర్థమైందా? దీని రైట్ సైడ్ క్లియర్‌గా లేదు. సో, రైట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ రైట్ సైడ్ గనక క్లియర్‌గా ఉంటే, రైట్ సైడ్ గనక ఏమి అడ్డం లేకపోతే, అప్పుడు రైట్‌కి తిరగాలి. అదే హింట్. మీకు హింట్ ఇచ్చాను. మీకు హింట్ ఏంటంటే, ఫస్ట్ హింట్ ఏంటంటే, మన రోబోట్ ఈ రైట్ ఎడ్జ్‌లో మాత్రం వెళ్ళాలి. రైట్ ఎడ్జ్‌ని ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. అంటే దీనికి అనుగుణంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మౌస్ కర్సర్ రోబోట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నా రోబోట్ ఇక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఏం చేయాలంటే, నా రోబోట్ అలా ఈ రైట్ ఎడ్జ్‌లోనే మూవ్ అవుతూ ఉండాలన్నమాట. అది ఏం చేయాలి ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నా రైట్ సైడ్ ఏమైనా అడ్డం ఉందా? లేదా? అడ్డం ఉందా? లేదా? అడ్డం ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్ సైడ్ ఏమీ అడ్డం లేదనుకోండి, అప్పుడు రైట్‌కి తిరగొచ్చు. రైట్ సైడ్ ఏమీ అడ్డం లేకపోతే రైట్‌కి తిరగాలి. లేదు అంటే రైట్ సైడ్ అడ్డంగా ఉంది అంటే ఏం చేయాలంటే, టర్నింగ్ రైట్ ఇఫ్ ఇట్ క్యాన్, గోయింగ్ స్ట్రెయిట్ అహెడ్ ఇఫ్ ఇట్ కాంట్ టర్న్ రైట్ ఆర్ టర్నింగ్ లెఫ్ట్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. అంటే ఒకవేళ ఇది ఇప్పుడు చూడండి. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు రైట్‌కి తిరగగలదా ఇది? రైట్ క్లియర్‌గా ఉందా? రైట్‌కి తిరగడానికి రైట్ క్లియర్‌గా లేదు. సో, ఏం చేయాలి ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు? స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. మీకు రైట్ సైడ్ అడ్డున్నంత సేపు స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. మీకు రైట్ సైడ్ అడ్డున్నంత సేపు మీరు స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. కానీ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్ట్రెయిట్‌గా గూడా అడ్డొస్తది. చూడండి ఇక్కడ. మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నారనుకోండి. నా మౌస్ కర్సర్ ఇదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది నా మౌస్ కర్సర్ ఇక్కడుంది గదా! ఇది రోబోట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇలా వెళ్తున్నాను. రైట్ సైడ్ అంతా అడ్డంగానే ఉంది. సో, నేనేం చేయాలి స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. స్ట్రెయిట్‌గా వెళ్తున్నాను. కానీ ఇక్కడ రైట్ సైడు అడ్డంగానే ఉంది. స్ట్రెయిట్‌గా గూడా అడ్డంగానే ఉంది. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే లెఫ్ట్‌కి తిరగాలి. అంతే. అల్గోరిథం అయిపోయింది. ఇంకేమి లేదు లాజిక్. మీకు లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ మీకు రైట్ సైడ్ క్లియర్‌గా లేనంత సేపు స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. ఓకే. మీకు ఒకవేళ రైట్ సైడ్ క్లియర్‌గా ఉందనుకోండి. రైట్ సైడ్ ఏమి అడ్డు లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడేం చేయాలి మన రోబోటు? రైట్‌కి తిరగాలి. రైట్ సైడ్ ఒకవేళ ఏవి అడ్డం లేకపోతే రోబోట్ రైట్ సైడ్ తిరగాలి. ఒకవేళ రోబోట్ రైట్ సైడ్ ఏదో అడ్డంగా ఉండి, స్ట్రెయిట్‌గా కూడా ఏదైనా అడ్డంగా ఉంటే అప్పుడు రోబోట్ ఏం చేయాలి? లెఫ్ట్‌కి తిరగాలి. అంతే సింపుల్. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. ఇదే దీని లాజిక్. దీన్ని ఎలా రాస్తారనేది మీ ప్రాజెక్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు. మన ఫంక్షన్స్ అంటే ఏం చేయాలని చెప్పాను? ఫంక్షన్స్ అంటే ఏమని చెప్పాను నేను? ఒక ఫంక్షన్ అనేది ఒక పని చేస్తుంది బేసిక్‌గా అంతే గదా! ఏదైనా ఒక పని చేయడమే ఫంక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. అవునా కాదా? ఫంక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఏదైనా ఒక పని చేయడమే ఒక ఫంక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. ఇక్కడ మనకి ఉన్న ఫంక్షన్స్ ఏంటి అంటే మూవ్. ఈ మూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే రోబోట్‌ని ఒక స్టెప్ ముందుకి నడిపిస్తదనమాట. అది ఏ డైరెక్షన్‌లో ఉంటే ఆ డైరెక్షన్‌లో ముందే చెప్తున్నాను నేను. అదే డైరెక్షన్‌లో ఉంటే ఆ డైరెక్షన్‌లో రోబోట్‌ని ఒక స్టెప్ ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ మన రోబోట్ లెఫ్ట్‌కి తిరిగుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లెఫ్ట్‌కి తిరిగిన తర్వాత మూవ్ అన్నామనుకోండి ఏమవుద్దంటే లెఫ్ట్‌కి ఒక 1 స్టెప్ మూవ్ అవుద్దనమాట. స్ట్రెయిట్‌గా ఉందనుకోండి మన రోబోటు, స్ట్రెయిట్‌గా ఒక స్టెప్ మూవ్ అవుతది. రైట్ సైడ్ తిరిగుందనుకోండి మన రోబోటు, రైట్ సైడ్‌కి ఒక స్టెప్ మూవ్ అవుతది. ఓకే. ఇక్కడ టర్న్ లెఫ్ట్ అన్నాను గదా! టర్న్ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే మన రోబోట్‌ని లెఫ్ట్‌కి తిప్పుద్దనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నేనిప్పుడు టర్న్ లెఫ్ట్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. నేను రన్ చేస్తున్నాను. సో, ఒక్కసారి కొద్ది టైం పడుతుందిక్కడ. సో, ఇక్కడ చూడండి. సంథింగ్ ఈస్ రాంగ్. అంటే ఇది ఇంకా మేజ్‌లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకిప్పుడు మేజ్ కాకుండా అసలు నార్మల్‌గా చెప్తున్నాను చూడండి. ఇది
సారీ ఇది కాదు. ఓకే. సో, మన రోబోట్ ఇలా ఉంది కదా! ఇప్పుడు నేను టర్న్ లెఫ్ట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. మన రోబోట్ ఇటువైపు ఫేసింగ్ ఉంది కదా! నేను టర్న్ లెఫ్ట్ అంటే ఏమవుద్ది? ఆ రోబోట్ లెఫ్ట్‌కి తిరుగుద్ది. అవునా? ఆ రోబోట్ ఏం చేస్తది? లెఫ్ట్‌కి తిరుగుద్ది. అంటే ఈ డైరెక్షన్‌లో వస్తది. అవునా కదా? ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. లెఫ్ట్‌కి తిరిగి ఇది టర్న్ లెఫ్ట్ ఫంక్షన్ అన్నమాట. ఓకే. ఓకే. ఒక్క నిమిషం నేను మళ్ళీ మేజ్‌కెళ్తున్నాను. ఓకే. ఇంకా ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయో చూద్దాం చూడండి. ఫ్రంట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫ్రంట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే, దాని ఎదురుకుండా ఏవైనా ఉందా? లేదా? అనేది అవుట్‌పుట్ ఇస్తదనమాట. అర్థమైందా? ఫ్రంట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే, దాని ఎదురుకుండా ఏవైనా ఉందా? లేదా? అనేది చెక్ చేస్తది. చెక్ చేసి, చెక్ చేసి ఒకవేళ ఏమీ లేదనుకోండి ఫాల్స్ అంటది. ఏదో ఉందనుకోండి ట్రూ అంటదనమాట. అవుట్‌పుట్. ఏవైనా అడ్డం ఉంటే ట్రూ అనే అవుట్‌పుట్ ఇస్తది. ఓకే. అడ్డంగా ఉంది ఏదో అని. ఒకవేళ ఏమి అడ్డం లేకపోతే ఫాల్స్ అని ఇస్తదనమాట. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ రైట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఉంది. రైట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? రోబోట్‌కి రైట్ సైడ్ గురించి మాట్లాడుతున్నాను నేను. రోబోట్‌కి రైట్ సైడ్ క్లియర్‌గా ఉందా? అంటే గోడ ఏమీ లేదా? లేదా ఉందా? గోడ ఉందా? లేదా? అనేది చెక్ చేస్తదనమాట. ఈ రైట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? రోబోట్‌కి రైట్ సైడ్ గోడ ఉందా? లేదా? అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ రైట్ సైడ్ గోడ లేదనుకోండి, క్లియర్‌గా ఉందనుకోండి. దాని అర్థం ఏంటి? రైట్ సైడ్ ఏమీ లేదు అని అర్థం. రైట్ సైడ్ ఏం లేకపోతే మనం ఏం చేయాలని చెప్పాం గుర్తుందా? రైట్ సైడ్ తిరిగేయాలన్నమాట వెంటనే. ఓకే. సో, అండ్ లాస్ట్ ఫంక్షన్ అట్ గోల్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే, మన రోబోట్ మన గోల్‌కి రీచ్ అయిందా? లేదా? అనేది చెక్ చేస్తది. అంటే ఈ రోబోట్ గోల్‌కి రీచ్ అవ్వడం అంటే ఏంటి? ఇక్కడికి రావడం. అంతే కదా! ఇదొస్తే గోల్‌కి రీచ్ అయిపోయినట్టే. సో, మన రోబోట్ గోల్‌కి రీచ్ అయ్యిందా? లేదా? అనేది చెప్పే ఫంక్షనే ఎట్ గోల్ అనే ఫంక్షన్. సో, మన దగ్గర ఇప్పుడు బేసిక్‌గా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? మూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? మన రోబోట్‌ని ఒక అడుగు ముందుకేస్తుంది. టర్న్ లెఫ్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? మన రోబోట్‌ని లెఫ్ట్‌కి తిప్పుద్ది. ఫ్రంట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? రోబోట్‌కి ఎదురుగుండా ఏవైనా గోడ ఉందా? లేదా క్లియర్‌గా ఉందా? అనేది చెక్ చేస్తుంది. రైట్ ఈజ్ క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? రోబోట్‌కి రైట్ సైడ్ ఏవైనా గోడ లాంటివి ఏమైనా ఉందా? లేదా క్లియర్‌గానే ఉందా? అనేది చెక్ చేస్తుంది. అట్ గోల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? అట్ గోల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మనం లాస్ట్‌కి మన గోల్‌కి రీచ్ అయ్యామా? లేదా? అనేది చెక్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మీరు యూజ్ చేయాల్సిందేంటంటే వైల్ లూప్ గూడా యూజ్ చేయాలి. మీరు వైల్ లూప్ యూజ్ చేయాలి. వైల్ లూప్ ఎందుకు యూజ్ చేయాలో చెప్తాను చూడు. ఇక్కడ ఎట్ గోల్ అనే ఫంక్షన్ ఏం చేస్తది చెప్పండి? ఎట్ గోల్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? మన రోబోట్ గోల్ దగ్గరికొచ్చేసిందా? లేదా? అని చెక్ చేస్తది. అవునా? కాదా? ఇప్పుడు మీరు ఒక్కసారి కామన్ సెన్స్‌తో ఆలోచించండి ఇక్కడ. మన రోబోట్ ఈ మేజ్‌లో ఎప్పటిదాకా తిరగాలి చెప్పండి? మన రోబోట్ ఈ మేజ్‌లో ఎప్పటిదాకా తిరగాలి? ఈ గోల్‌కి వచ్చేంత వరకు తిరగాలి. అవునా? కాదా? అవునా కదా! ఈ మన రోబోట్ ఈ మేజ్‌లో అటు, ఇటు, అటు, ఇటు ఎప్పటిదాకా తిరగాలి? మన రోబోట్ ఈ గోల్ దాకా వచ్చేంత వరకు తిరుగుతూనే ఉండాలి. అవునా? సో, అప్పుడు మీరు కండిషన్ ఎలా రాస్తారు అనేది మీకే వదిలేస్తున్నాను. ఇంకోటేంటంటే మీరు నాట్ ఆపరేటర్ వాడాలి. అది కూడా ఇచ్చేసాను మీకు క్లూ. సో, ఇది మీ ప్రాజెక్ట్. ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. పర్లేదు మీరు చేయొచ్చు. ఈజీ ప్రాజెక్టే. ఏం లేదు సింపుల్. రైట్ సైడ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ సైడ్ క్లియర్‌గా లేనంత సేపు స్ట్రెయిట్‌గానే వెళ్ళాలి. రైట్ సైడ్ క్లియర్‌గా ఉంటే రైట్‌కి తిరగాలి. ఇక్కడ మీరు గమనిస్తే లెఫ్ట్‌కి తిరగడానికి ఫంక్షన్ ఉంది గానీ, రైట్‌కి తిరగడానికి ఫంక్షన్ లేదు. సో, అది కూడా మీరు ఆలోచించాలి. రోబోట్‌ని రైట్‌కి ఎలా తిప్పాలో కూడా మీరు ఆలోచించాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది. రోబోట్‌ని రైట్‌కి ఎలా తిప్పాలో కూడా. ఫర్ లూప్ యూజ్ చేసి. గుర్తెచ్చుకోండి. సో, ఓకే. ఒకవేళ రైట్ క్లియర్‌గా లేదు, ఫ్రంట్ క్లియర్‌గా లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రైట్ క్లియర్‌గా లేదు, ఫ్రంట్ క్లియర్‌గా లేకపోతే రోబోట్ ఏం చేయాలి? లెఫ్ట్‌కి తిరగాలి. లెఫ్ట్ తిరిగి మళ్ళీ మామూలు ప్రాసెస్సే. సో, ఇది మీ ప్రాజెక్ట్. కొంచెం కష్టమే. కానీ ఆలోచిస్తే
ఎక్కడో అక్కడి దాకా వస్తారు. ఈవెన్ చేసేయొచ్చు కూడా చెప్పాలంటే. నేను మీకు లాజిక్ కూడా చెప్పేసాను. ఇంకేమీ లేదు మీరు చేయడానికి. నేను మీకు లాజిక్ గూడా చెప్పేసాను. మీరు చేయాల్సిందేంటంటే కోడ్ రాయాలంతే. నేను మీకు ఈ పర్టిక్యులర్ లింక్‌ని మీకిప్పుడే షేర్ జేస్తాను. ఈ పర్టిక్యులర్ లింక్‌ని నేనిప్పుడే మీకు షేర్ జేస్తాను. కామెంట్ సెక్షన్‌లో ఒక్కసారి చూడండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా? థాంక్ యూ.